అన్న విపరీతమైన గాలులు ఉన్నాయి, తోట సరిగా పెరగడం లేదు, సరిగా ఎత్తు అవ్వడం లేదు అనుకున్నప్పుడు మీ తోట బాగా ఎత్తు పెరగడానికి ఏం వాడారు? జినాను సార్. జీనాన్ అనే మందు, అల్జికాన్. జీనాన్ ఎకరానికి అర్ధ లీటర్ చొప్పున, అల్జికాన్ 1 లీటర్ చొప్పున, అల్జికాన్ 1 లీటర్, అదేవిధంగా జీనాన్ 1 లీటర్ చొప్పున కలిపి వదులుకున్నారు. వదిలినప్పుడు ఏం తేడా గమనించారన్న? సార్ ముద్దు ఊరడం కానీ, పైరు పెరగడం కానీ, నలుపు తగ్గల. సో తోట అనేది నలుపు తగ్గలేదు, ఆరోగ్యంగా బాగా పెరిగింది. అంటే ముఖ్యంగా అన్న ఇప్పుడు రైతులు అరటి పెంచుకునే క్రమంలో మాకు సుడి బాగా టైట్ వస్తుంది అంటుంటారు కదా? అవును సార్. ఫస్ట్ లో సుడి చాలా టైట్ గాను సలకాలు సుడి తిరిగిపోయింది. అప్పుడు ఏం చేసి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఇది క్యాలియన్ 35 ఇది సార్. క్యాలియన్ 35 బోరోటూర్ అని క్యాలియన్ 35 ట్రిప్ లో మ్యాక్స్ కొట్టినాం సార్. స్ప్రే చేసినాం. తర్వాత ట్రిప్ లో ఈ 2 చేశాం. క్యాలియన్ 35 బోరోటూర్. సో అంటే సుడి టైట్ వచ్చినప్పుడు మనం రైతు ఏం చేశారంటే క్యాలియన్ 35 లీటర్ నీటికి 2 ml చొప్పున, అదే విధంగా ఈల్డ్ మ్యాక్స్ లీటర్ నీటికి 2 ml చొప్పున వదులుకోవడం, ఇది స్ప్రే చేసుకోవడం అనేది జరిగింది. అదే విధంగా క్యాలియన్ 35 ఎకరానికి 1 లీటర్ చొప్పున బోరోటూర్ రన్ ఎకరాకు 1 లీటర్ రెండింటిని కలిపి డ్రిప్ లో వదులుకున్నారు. అంటే మీరు చెప్పండి అన్న రామాంజనేయులు అన్న, మీకు ఎప్పటి నుంచో వ్యవసాయంలో అనుభవం ఉంది, ఈ తోటకి ఎవరైనా రైతులు, మీ తోటి రైతులు అరటి వచ్చిన వాళ్ళు మీ తోట గురించి ఏం మాట్లాడారు? కాదు సార్, ఫస్ట్ లో మేము నెల మొక్క పెట్టిన చాలా ఇబ్బంది పడినాం సార్. నేను ఆ పురుగు పడి ఇది ఫస్ట్ 20 రోజులు ఇబ్బంది పడినాం సార్. ఓకే. అప్పుడు మా ఫ్రెండ్ గోపాల్ రెడ్డి గారు తిరుమల సార్ ఇట్లా ఫోటోలు పెడతాడు, ఆయన చెప్పేస్తారు మందులు అని చెప్పేస్తారు. అందుకు నీకు కాంటాక్ట్ అయినా సార్. ఫస్ట్ నుంచి మాకు 20 రోజులు మాకు పెట్టినాక మాకు చాలా భయం అయిపోయింది. కొత్తగా పెట్టినాం పైరుది, కనపల్ల మొక్కలు ఉరివే సిరిపోయినాయి అన్న. ఇప్పుడు ఒకటి చెప్పండి మళ్ళా సార్, మళ్ళా 20 రోజులు నువ్వు సెప్టెల్ ప్రోను బోరోటు పోయమని సార్ మొక్కలకి, డ్రిప్ లో మొక్కలకి గ్లాసులతో పోసుకుంటాం. అప్పుడు పైరు నా నుంచి నమ్మకం వచ్చింది, ఇంకా స్టెప్ బై స్టెప్ మీ ప్రోడక్ట్ వాడినాం సార్. అన్న ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు మామూలుగా మీ తోటకి మామూలుగా ఎవరైనా తోటి రైతులు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు మీ తోటను చూసి? పెరిగిన విధానం బ్రహ్మాండం సార్. ఏం మందులు వాడుతున్నారు ఏం కొత్తనే సార్. మేము ఇంతవరకు డ్రిప్ మందు వాడడం లేదు. డ్రిప్ మందులు అసలు 1 కేజీ కాదు. రైతు సోదరులు ఇక్కడ గమనించాలి, డ్రిప్ ఫర్టిలైజర్ ఇంతవరకు 1 కిలో కూడా వాడలేదు. ఇందాక మీరు చెప్పిన మందులు తప్పితే. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ టెక్నాలజీ అనేది కిలోగ్రామ్స్ లో నుంచి మిల్లీగ్రామ్స్ లోకి వచ్చేసింది. మిల్లీగ్రామ్స్ లో అంటే మనం అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయ పరంగా అడ్వాన్స్డ్ వ్యవసాయాన్ని చేసేటువంటి దేశాల్లో ఏదైతే ఉందో అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఇందాక మీకు చెప్పిన ఉత్పాదనలన్నీ కూడా కిలోగ్రామ్స్ లో కాకుండా, అంటే కేజీలలో బస్తాల్లో కాకుండా మిల్లీగ్రామ్స్ లోకి టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది శ్రీయాన్ కంపెనీలో. అంటే మీరు రైతుగా చెప్పండి, అంటే మీరు కూడా డ్రిప్ ఫర్టిలైజర్ సార్, మీరేం డ్రిప్ ఫర్టిలైజర్ చెప్పట్లేదు. మిమ్మల్ని అడిగా సార్, సార్ ఎట్లా డ్రిప్ వాడుకోవాలా ఎట్లా సార్ అంటే, వద్దు రామయ్య గారు డ్రిప్ మనం వాడము, ఖచ్చితంగా డ్రిప్ వాడుకోండి మనం పంట పండిస్తా ఉన్నాం సార్. మీ నమ్మకంతోనే నేను ఇంతవరకు డ్రిప్ బ్యాగ్ అనేది సార్ బ్యాగ్ లేదు, 1 కిలోకి 8 ఓకే ఓన్లీ భూమిలోకి పెట్టించినాను. భూమిలో ఇప్పుడు చూడండి, ఒక డ్రిప్ బ్యాగ్ కూడా వదలలేదు. మీరు చూడొచ్చు ప్రతి సాలులో మీరు ఎటు చూసుకున్నా, కావాలంటే మీరు అవుతాయంటే మీరు టోటల్ గా మీరు కూడా చూడండి, ఇలా మీరు మూలగా చూసుకున్న, అదేవిధంగా మీరు ప్రతి సాలులో చూసుకున్న ముద్దు యొక్క సైజు కానివ్వండి, 4 నెలల 20 రోజులకి మీకు పెరిగినటువంటి విధానం కావచ్చు, ఏ విధంగా ఉంది అన్న. రామాంజనేయులు అన్న చెప్పండి, ఒక తోటి రైతు సోదరుడిగా అరటి పండించే రైతులకి శ్రేయాన్ ఉత్పాదనలు మీరు వాడుతున్నారు కదా, మీరు ఏం చెప్తారు రైతులకి? నమ్మకంగా వాడుకోవచ్చు సార్. నమ్మకంగా వాడుకోవచ్చు. శ్రేయాన్ ప్రొడక్ట్ మనము భూమిని రక్షించుకోవాలా, మనం ఇది కాకుండా భూమి మనంగా 20 ఏళ్ళు పండించుకోవాలంటే మన డ్రిప్ లో వాడుకోకుండా మొత్తం మీ ప్రొడక్ట్ వాడుకొని మనం చేసుకోవచ్చు సార్. సో అంటే మీ నేలని చాలా మహత్తరమైన ఒక మాట చెప్పారు ఆంజనేయులు గారు, మన భూమిని పాడు చేసుకోకుండా మళ్ళా తిరిగి భూమికి జీవం పోసుకుంటూ మన తోటల్ని ఇంత అద్భుతంగా చేసుకోవాలంటే శ్రేయాన్ కంపెనీ వారి నేలను రక్షించే ఉత్పాదనలు, అంటే సాయిల్ హెల్త్ ఉత్పాదనలు, అదేవిధంగా ప్లాంట్ ఇమ్యూన్, మొక్కకి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఉత్పాదనలు, అదేవిధంగా వరల్డ్ క్లాస్ న్యూట్రియంట్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సూక్ష్మ పోషకాలని, స్థూల పోషకాలని వాడుకొని మీరు కూడా మీ యొక్క అరటి తోటల్ని, అదేవిధంగా బత్తాయి కానీ, అదేవిధంగా దానిమ్మ కానీ, కూరగాయల పంటలు కావచ్చు, అదేవిధంగా వాణిజ్య పంటలు అయినటువంటి వేరుశెనగ, పప్పుశెనగ, మినుము, కంది, మొక్కజొన్న, అన్ని రకాలైన పంటల్లో శ్రేయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడి మీరు కూడా మీ యొక్క నేలని, అదేవిధంగా మీ యొక్క పంటని
రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామాంజనేయులు గారు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.